దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 మ్యాచ్లో భారత జట్టు ఘోర ఓటమికి గురైంది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8.5 ఓవర్లలో కేవలం 111 పరుగులకే కుప్పకూలి 76 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ డకౌట్ కాగా అభిషేక్ శర్మ 15 పరుగులు మాత్రమే చేశాడు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ మరియు శివం దుబే వంటి వారు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఇక ఇండియన్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే జస్ప్రీత్ బుమ్రా తనకు 4 ఓవర్ల స్పెల్లో కేవలం 15 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. బుమ్రా కట్టడి చేసినప్పటికీ మధ్య ఓవర్లలో భారత స్పిన్నర్లు ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి భారీగా పరుగులు ఇచ్చుకోవడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు దిశగా సాగింది. అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓటమికి ముఖ్యంగా 2 కారణాలను పేర్కొన్నాడు. 7 నుంచి 15 ఓవర్ల మధ్య దక్షిణాఫ్రికా బ్యాటర్లు అద్భుతంగా ఆడారని, ఆ సమయంలో మా స్పిన్నర్లు పరుగులు నియంత్రించలేకపోయారని చెప్పాడు. పవర్ ప్లేలో మెరుగ్గా బ్యాటింగ్ చేయలేకపోవడం మరియు ఎక్కువ వికెట్లు కోల్పోయి భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోవడం ఓటమిని శాసించిందని అతను అన్నాడు. ఈ మ్యాచ్లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ను పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకోవడం మేనేజ్మెంట్ చేసిన పెద్ద తప్పు అని సీనియర్ ప్లేయర్లు అంటున్నారు. సుందర్ బ్యాటింగ్లో 11 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి బౌలింగ్లో 2 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి నిరాశపరిచాడు. కీలక సమయాల్లో వికెట్లు తీయగల అక్షర్ పటేల్ను బెంచ్ మీద కూర్చోబెట్టడం జట్టుకు నష్టం కలిగించిందని విశ్లేషించాడు. అంతేకాకుండా సూర్యకుమార్ యాదవ్ ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని మరియు తదుపరి 2 మ్యాచ్ల్లో గెలిచి సెమీస్లోకి అడుగు పెడతామని ఆశాభావం వ్యక్తం చేశాడు.